ఓట్స్తో పకోడీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈవినింగ్ టైంలో స్నాక్గా మామూలు పకోడీ కాకుండా ఇలా ఓట్స్తో కూడా చక్కగా పకోడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అవి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. పకోడీ కోసం పిండిని తయారు చేసుకుందాం. ముందుగా ఓట్స్ని ఒక అరగంట ఇలా నాననివ్వాలండి. నానిన తర్వాత అయినంత వరకు వాటర్ అంతా వంపేయాలండి. నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఈ 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు శనగపిండి యాడ్ చేయాలి దీంట్లోకి. అలాగే 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేయాలి. అలాగే కాస్త ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరకాయలు, కాస్త కొత్తిమీర తరుగు, అలాగే కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, అలాగే కాస్త పసుపు, అలాగే కాస్త జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు పకోడీ పిండిలాగా దీన్ని తయారు చేసుకోవాలండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో పకోడీ పిండిని తయారు చేసుకోవాలండి. ఒకవేళ కాస్త పలచన అయితే దీంట్లో ఇంకాస్త శనగపిండిని యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీలో తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పకోడీని వేసుకుంటామండి. ఇలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే పకోడీ లోపల బాగా కుక్ అయ్యి క్రిస్పీగా వస్తాయండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల ఉడకదు. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతేనండి, వెరీ టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ పకోడీ రెడీ అయిపోయింది. ఇది ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా బాగా చేసుకోవచ్చండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.